ఆదాము అంతటి అధికారంతో, ఆదాము అంతటి ఏకీకృతమైనటువంటి లక్షణాలతో దేవుడు అవ్వమ్మను తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకు? ఆదాము దెబ్బ మీద పెత్తనం చేయడానికి కాదు. సుగుణ, దేవుడు నిన్ను యోహానుకి సాటి అయిన సహాయంగా ఎందుకు ఇస్తున్నాడు అంటే, అన్ని విషయాల్లో కూడా యోహానుకి వెన్నుదండుగా ఉండే సపోర్ట్ అన్నమాట. సపోర్ట్ కానీ బ్లో అవుట్ కాకూడదు. మనకి పాసర్లపూడి బ్లో అవుట్ ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాన్నే తగలబెట్టేసింది. అంటే స్త్రీ పురుషుడికి సపోర్టివ్ గా ఉండాలి కానీ బ్లో అవుట్ గా మాత్రం మారకూడదు. కానీ చాలా కాపురాల్లో సపోర్ట్లు ఉండవు, బ్లో అవుట్లే ఉంటాయి. చాలా మంది స్త్రీలు పురుషుని మీద ఆధిపత్యం చూపించేటటువంటి తరహా ఆలోచనలతో కాపురాల్లో ఉంటారు. అలాంటి కాపురాలు ఎప్పుడు కంప్లైంట్లోనే ఉంటాయి. కంప్లైంట్లో ఉన్న కాపురాలు కంపల్లో పడ్డట్టే. అంటే కంపలో పడ్డ బట్ట లాంటిది అనమాట ఆ బతుకు. అందుచేత ఆదాముకి దేవుడు అవ్వమనిచ్చింది బ్లౌట్ గా ఉండమని కాదు, సపోర్ట్ గా ఉండమని. ఆదాము యొక్క బలాన్ని రెట్టింపు చేయమని, ఆదాము ధైర్యాన్ని రెట్టింపు చేయమని. ఈరోజు యోహానికి నీవు ధైర్యమై ఉండాలి కానీ దయ్యమై ఉండకూడదు. ఏమనకూడదమ్మా? యోహానికి ధైర్యమై ఉంటావా? ధైర్యమా దయ్యమా? దయ్యమా. ఎప్పుడైనా భర్తకి భార్య ధైర్యం అవ్వాలి కానీ దెయ్యాలాంటి భార్యలు ఉన్నారు. మగవాళ్ళు ఒప్పుకుంటారా? అందులో తాతయ్య గారు ముందే చెయ్యొద్దేస్తున్నారు. ఏసు రక్తం చేయు, హల్లెలూయా. అమ్మాయి, దెయ్యం ఏం చేస్తుంది? మనశ్శాంతి ఉన్నెత్తదా? కుదురుగా ఉన్నెత్తదా? బైబిల్లో దెయ్యం ఉంది. అసలు బట్టలే ఉంచలేదంట ఆడికి. ఎక్కడ? ఒంటి మీద బట్టలు లేకుండా నిలబెట్టిందంట. అంటే దెయ్యాల వంటి భార్యలు ఏం చేస్తారంటే భర్తకున్న గౌరవాన్ని, భర్తకున్న విలువని తీసేసి అంగవస్త్రాలతో నిలబెడతారు కొంతమంది. ఎక్కడ? రోడ్ల మీద. భార్యని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే బైబిలే చెప్తుంది, కుటుంబం బాగుండాలంటే మగాడు మరింత శక్తివంతంగా తన కార్యాచరణని ముందుకు తీసుకుని వెళ్ళేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిలా మారాలి అంటే భార్య భర్తకు ధైర్యంగా నిలబడాలి. ఎందుకు చెప్పనా? భార్యలు సాటి అయిన సహాయాలు అంటే భర్తకు సాయపడే వాళ్ళగా ఉండాలి, భర్తను బలపరిచే వాళ్ళై ఉండాలి. భర్తకు బలహీనపడుతున్న సమయాల్లో, సందర్భాల్లో ధైర్యాన్ని పంచేటటువంటి బ్లో అవుట్గా మారాలి. ప్రైజ్ ది లార్డ్. ఏ అవుట్? ధైర్యం పంచే బ్లో అవుట్. అంతేగాని గుండెను బద్దలు కొట్టే బ్లో అవుట్ అవ్వకూడదు.